గురువుగారు, జ్ఞాన స్వరూపం అంతా ఒకటేనా లేదా ఇందులో వర్గీకరణ ఏమైనా ఉందా? నిజానికి జ్ఞానం అఖండం, ఒక్కటే, పరమాత్మకి సంబంధించిందే జ్ఞానం. అయితే పెద్దవాళ్ళు దీన్ని రెండు రకాలుగా మన సంప్రదాయం చెప్పింది. ఆధార జ్ఞానం, నిరాధార జ్ఞానం. ఆధార జ్ఞానము అని అంటే కొంచెం చదువు వచ్చినటువంటి వాళ్ళు వేదాలు చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, స్మృతులు చదువుతారు, లేకపోతే తమకి స్థాయిలో ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు గ్రంథాలు చదువుతారు లేదా వింటారు, ఆ జ్ఞానాన్ని పొందుతారు. దీనికి ఒక ఆధారం ఉంది. ఒక పుస్తకమో ఒక పెద్దవాడు చెప్పిన ఉపన్యాసం వినటమో వీటికి ఒక ఆధారం ఉంది తను జ్ఞానాన్ని పొందటానికి. ఇది ఆధార జ్ఞానము అని అంటారు. ఆధార జ్ఞానం కాకుండా రెండవ జ్ఞానం ఉంది, దానిని నిరాధార జ్ఞానము అంటారు. అంటే ఆధారం లేకుండానే జ్ఞానాన్ని సంపాదించుకోవటం. ఇది ఉత్తరోత్తర బలీయంలాగా ఈ రెండవ జ్ఞానం చాలా గొప్పది. నిరాధారము అని అంటే వీటికి ఆధారం ఏమీ అక్కర్లే ఈ జ్ఞానం పొందటానికి. ఎట్లా సంపాదించాలండి? నీలో నిన్ను చూసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించు. నాలో నన్ను చూసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించటమా అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించటం. అంతరింద్రియాల ద్వారా, బయటికి కనిపించే ఇంద్రియాలు కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అంతర్ముఖత్వం చెంది పరవశించిపోతుండాలి. కళ్ళు మూసుకోవాలి. ఆ చిన్ని కృష్ణుడు వెన్న ముద్ద అలా పట్టుకొని ఉన్నాడు. అమ్మ చిరునవ్వుతోటి ఇలా చూస్తోంది, రానాన్న అంటోంది. ఆ కళ్ళు మూసుకుంటే ఆ రూపమే నీకు కనిపించాలి. అమ్మ పారాణి పెట్టుకున్నటువంటి పాదాలు కనిపించాలి. చిన్ని కృష్ణుడు ఇలా వెన్న ముద్ద పట్టుకున్నటువంటి రూపమే నీకు కనిపించాలి. అలా చూస్తూ పరవశించిపోతూ ఉంటే ఈ సమస్తముగా నువ్వు ఆధారంగా ఏదైతే జ్ఞానం ఉందో ఇదంతా కూడా నిరాధారంగా నీ లోపలికి చేరిపోతుంది. మొత్తం సమస్తమంగా లౌకిక జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ అలౌకిక జ్ఞానంతో పాటుగా లౌకిక జ్ఞానం మొత్తం కూడా నీలో చేరిపోతుంది. ఎప్పుడు? ఆధారం లేనటువంటి ఇంద్రియాలని ఆ భగవంతుడికి నువ్వు సమర్పిస్తే, లోపల గనక నువ్వు పరవశిస్తే తప్పనిసరిగా నిరాధార జ్ఞానం లభిస్తుంది. అదే అసలైనటువంటి జ్ఞానం అని పెద్దలు చెప్పారు.